హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వీడియో ఏంటనుకుంటున్నారా? అదే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫస్ట్ దీనికోసం ఏమేమి కావాలో ఒకసారి చూసేసేయండి. ఫస్ట్ దీనికోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇవి ఏమిటేంటివో అనేది మీకు వీడియోలో ఇలా సైడ్కి చూపిస్తాను, ఒకసారి మీరు చెక్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ కడాయి పెట్టేసుకున్నా. కడాయిలో ఈ వాటర్ మొత్తం మిరిపోయి బాగా డ్రై అయ్యేంత వరకు హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఎగ్స్ నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంతకు ఈ ఫ్రైడ్ రైస్ ఎందుకు చేస్తున్నా అంటే అన్నం మిగిలిందనమాట మధ్యాహ్నము. అందుకని నైట్ డిన్నర్కు కొద్దిగా లైట్గానే తినేసాంలే అని తొందరగా నైట్ టైం డిన్నర్లాగా చేసేసుకుంటాం. మీకు కావాలంటే ఈవినింగ్ టైమ్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక కూడా స్నాక్ లాగా కూడా చేసి పెట్టేసేయచ్చు, పిల్లలకు బాగుంటుంది. బయట జంక్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కంటే ఇంట్లో చేసిన ప్రిఫరెన్స్ ఇస్తే మంచిది కదా, హైజీన్గా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. మనం ఎక్కువ సాసెస్ అవేమి యూజ్ చేయకుండా చేస్తామన్నమాట. ఫస్ట్ అయితే ఇలా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఎగ్స్ ఉంటాయి కదా, నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నాను. 5 ఎగ్స్ కూడా ఇలా ఆమ్లెట్లా మొత్తం బ్రేక్ పగలగొట్టేసుకొని వేసేసుకోండి. ఎక్కువ చిదిమేయద్దండి, ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ కంటే కొద్దిగా పెద్ద పెద్ద పీసెస్ ఉంటేనే ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి ఈ ఎన్ని ఎగ్స్ అయితే వేస్తామో దాని ప్రకారం టేస్ట్ ప్రకారం ఉప్పు కారం కొద్దిగా వేసుకోండి. జస్ట్ ఒకసారి స్పూన్ తీసుకొని అదే గరిటెతో జస్ట్ కలపండి అంతే, ఎక్కువ చిదిమేసేయద్దండి. ఎగ్ పొరోటా అయిపోతుంది, మళ్ళీ ఎగ్ పొరోట్లాగా చేసేయద్దండి. కొద్దిగా పెద్ద పెద్ద పీసెస్, ఎక్కువ ఫ్రై కూడా కానివ్వద్దండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఆమ్లెట్ వేసి ఎక్కువ ఫ్రై చేసామంటే కొద్దిగా రబ్బర్ లాగా తయారవుతుంది అనమాట, గట్టిగా హార్డ్గా అది చేంజ్ అయిపోతుంది, తినబుద్ధి కాదు. ఇప్పుడు వచ్చేవే గుడ్లు మనకు ఒరిజినల్ కాదు, మనం మళ్ళీ ఎక్కువ దాన్ని ఫ్రై చేసేస్తే అది టేస్ట్ అనేది అస్సలుకు ఉండదు. జస్ట్ ఇలా చూసారా, కొద్దిగా అలా స్పూన్తోనే చెంచాతోనే బ్రేక్ చేసేసుకొని మెత్తగానే ఉండాలి, సాఫ్ట్గా ఉంటుందన్నమాట, ఎక్కువ ఫ్రై చేయొద్దండి. ఇంకా ఇది తీసేసుకొని పక్కన ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. చూసారా, ఎగ్ అయితే ఎక్కువ ఎగ్ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి అయితే అందరూ కొద్దిగా ఒక ఎగ్ వేశారు, ఇంత 2-3 తినేంత అన్నం వేశారు. అసలుకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటామా, మామూలు ఫ్రైడ్ రైసే అది. ఎగ్ ఎక్కువ ఉంటేనే ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. పిల్లలు కూడా బాగా ఇష్టంగా, పిల్లలకు కూడా మనం ఇలా చేసుకొని తింటే ఇంట్లోనే, వాళ్ళకు కూడా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కు వెళ్ళే అలవాటు కూడా వాళ్ళు తగ్గించేసుకుంటారు. నెక్స్ట్ అదే కడాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇక్కడ చిల్లీస్ ఒక 2 to 3 చిల్లీస్ చాప్ చేసి పెట్టేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన తీసి పెట్టేసుకున్నాను. అది ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించిన తర్వాత మధ్యలో వేసాను అనమాట. ఈ ఆనియన్స్ కూడా ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్, ఫ్రైడ్ రైస్ అంటే ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. 2 to 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే, పెద్దగా ఉంటే 2 వేసుకోండి. ఇలా స్క్వేర్ షేప్స్లో కట్ చేసేసుకొని వేపేసుకోండి. ఆనియన్స్ వేసిన కొద్దిసేపటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేపేసుకోండి, పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ బ్రౌనిష్ కలర్ రానివద్దండి, అడుగు అంటకుండా. ముందే ఈ స్టీల్ కడాయిలో ఏమంటే తొందరగా అడుగు అంటేస్తుంది, అందుకని నాకు భయంగా ఎక్కడ అడుగు అంటుతుందో అని భయంతో కదుగుతాను అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే ఉప్పు కారం పసుపు కొద్దిగా మిరియాల పొడి ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ కలిపేసి ఇంకా కొద్దిగా వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత ఇక్కడ మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఎగ్ ఫ్రై, కొద్దిగా ఎగ్ అది స్మాష్ చేసి ఆ ఎగ్ కూడా వేసేసుకోండి. అది ఎగ్కి బాగా పడుతుందన్నమాట ఆ మసాలా అనేది. అందరు లాస్ట్లో వేస్తారు, లాస్ట్లో వేద్దండి, ఇలా ఎగ్కి మొత్తం బాగా పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంట్లో కూడా పిల్లలకు ఇలా చేసి పెట్టాను ఫ్రెండ్స్ మీరు, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి అలవాటు అయిపోతున్నారు కదా, ఇలా చేసి పెడతానండి, వాళ్ళు కూడా అలవాటు చేంజ్ చేసుకుంటారనమాట. ఇది ట్రై చేయమా నువ్వు, అది ట్రై చేయి అంటారు. ట్రై చేస్తాము, ఏం తప్పుంది,
నచ్చితే తింటారు, లేదంటే ఇంకోసారి చేయడం అనుకుంటాం, అంతే కదా. నెక్స్ట్ ఈ అన్నం పక్కన ముందే అన్నం మొత్తం పలుకులు చేసేసాను. అన్నం మొత్తం తీసుకొని దీంట్లో కలుపుకొని ఎక్కువ కదపొద్దండి, ఎందుకంటే ముద్దలాగా అయిపోతుంది. జస్ట్ ఇలా కలపనట్టు. అందరికి అలవాటే ఉంటుందిలేండి, ఆల్మోస్ట్ అందరు చేసుకుంటారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంట, పులిహోర అన్నీ ఇప్పుడు ఇంట్లో కూడా మనం అన్నీ ట్రై చేస్తున్నాం కదా, కరోనా మహత్యం వలన. కరోనా టైంలో అందరూ ఇంట్లో అన్నీ ట్రై చేసేసి ఉంటారు కాబట్టి సపరేట్గా చెప్పనవసరం లేదు. నెక్స్ట్ ఇంకా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర అయితే పైన వేసేసుకొని ఇంకా మూత పెట్టేయండి కొద్దిసేపు. వేడి ఇదైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే వేడిగానే తినాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చల్లగా అయిపోతే కొద్దిగా ఎగ్ తిని సువాసన అనేది వస్తుందన్నమాట. ఇంకా మేమైతే తినడానికి రెడీగా కూర్చొని వేసినాము. చూసారా, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్గా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయండి, ఎలా ఉందనేది మీరే కామెంట్ చేయండి. కామెంట్ చేసే టైం లేకుంటే జస్ట్ మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి, సరేనా. మంచి రెసిపీస్ మళ్ళీ మీ ముందుకు వస్తా, మంచి రెసిపీస్. అవును, ఇంతకు ఇలా ప్లేట్లో మళ్ళీ పచ్చి ఆనియన్స్ కూడా వేసుకొని తినండి. ఒక స్పూన్ రైస్ పెట్టుకుంటే మళ్ళీ ఆనియన్ నంచుకొని సూపర్గా ఉంటుంది. బాయ్.